దాదాపు 39 సంవత్సరాల క్రితం ఒక మహాయోగి శివభక్తుడు కుంభాభిషేకం చేస్తే అక్కడ ప్రజలకి ప్రకృతి వైపరీత్యాలు రావు, ఈశ్వరుడు కాపాడుతాడు అన్నాడు. అలా అయితే నా విశాఖ ప్రజలకు కావాలి అన్న ప్రారంభించాను. 39 సంవత్సరాలు తపస్సు చేశాను దీక్షతో. ప్రతి మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మీ అందరి చేత అభిషేకం చేయిస్తానా, ఎప్పుడు ఏ విధంగా ఈశ్వరుని గుండెల్లో పెట్టుకుని ధ్యానిస్తామనే ఒక భావన ఎప్పుడు నాలో ఉండేది. ఈరోజు మళ్ళీ 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు దేశ చరిత్రలో ఇంతవరకు 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి ఎవరికి కూడా ఆలోచన లేదు ఇది నా తండ్రి, నా పరమాత్మ, నా శక్తి, నా ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు భూతనాథుడు ఆయన ఇచ్చినటువంటిది. ఆయన ఎటువంటి వాడే అంటే ఈశ్వరుడు జై జై శంభో హే రుద్ర, జై జై శంభో శ్రీ రుద్ర, జై జై శంభో మహారుద్ర, జై జై శంభో దివ్య రుద్ర, జై జై శంభో భయ కాల రుద్ర, జై జై శంభో అఘోరాసుర రుద్ర, జై జై శంభో భయ కాల రుద్ర, జై జై శంభో కల్పాంతర స్వర్ణాకర్షణ భైరవ రుద్ర, జై జై శంభో శివజ్ఞాన శక్తి స్వరూప రుద్ర, జై జై శంభో కాల భైరవ రుద్ర, జై జై శంభో కపాల భైరవ రుద్ర, జై జై శంభో పరబ్రహ్మ స్వరూప రుద్ర. ఈ విధంగా ఈశ్వరుణ్ణి రుద్ర ఈశ్వర రుద్ర ఈశ్వర రుద్ర ఈశ్వర అని భావంతో అహర్నిశలు ధ్యానిస్తే జీవితంలో ఒకటే మనం తెలుసుకోవాల్సింది, మానవ జన్మలో అందం, ఐశ్వర్యం, అధికారం అశాశ్వతం. ఈశ్వర శక్తి భక్తియే శాశ్వతం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుచేత మనం అహర్నిశలో ఈశ్వరుని ధ్యానించాలి. ఈశ్వరులోనే వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడిలోనే శక్తి స్వరూపం అమ్మని ఉన్నది, ఈశ్వరుడిలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఉదాహరణకి శ్రీ వెంకటేశ్వర, వెంకటేశ్వర భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష శిష్ట పరిపాలక కష్ట నివారిక అనాది రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల అభిషేక ప్రియ కస్తూరి తిలక లక్ష్మీ వల్లభ పద్మావతి ప్రియ శంఖ చక్రధర శివకేశవ పరబ్రహ్మ స్వరూప వెంకటేశ్వర ఈశ్వర నమో నమః. ఆ విధంగా నేను ఈశ్వరుడిలోనే వెంకటేశ్వరుని చూస్తాను, వెంకటేశ్వరుడిలోనే ఈశ్వరుని చూస్తాను. అంతేకాదు ఈశ్వరత్వం వెంకటేశ్వరులతో పాటు ఈ సృష్టి అంతా కూడా శక్తి స్వరూపం అమ్మ. అమ్మతోనే మన జీవితం ప్రారంభిస్తాం, అమ్మతోనే మన జీవితంలో ఆనందిస్తాం, అమ్మ ప్రేమతోనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఆ తల్లి, ఆ శక్తి స్వరూపిణి అఖిలాండ కోటి ఆదిపరాశక్తి. ఆ అఖిలాండ కోటి ఆదిపరాశక్తిని మనం ఎల్లప్పుడూ జపించినా తపించినా మనస్ఫూర్తిగా
ధ్యానించిన మన జీవితం ధన్యమవుతుంది. అఖిలాండ కోటి ఆదిపరాశక్తి రాజరాజేశ్వరి రాజమాతంగేశ్వరి మహేశ్వరి పరమేశ్వరి సర్వేశ్వరి విశ్వేశ్వరి భువనేశ్వరి అన్నపూర్ణేశ్వరి కామేశ్వరి కామాక్షి మీనాక్షి శాంభవి శాంకరి మహాలత అపరాజిత భవాని భద్రకాళి రుద్రకాళి రక్షణకాళి కాళరాత్రి కాహనేశ్వరి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి భాగ్యలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి పార్వతి మాతా గాయత్రి బాలత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి శాంభవి శాంకరి మహాలస అపరాజిత భవాని మాతా దాక్షాయిని వైష్ణవిదేవి శక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి స్వరూపిణి జ్ఞానశక్తి స్వరూపిణి క్రియాశక్తి స్వరూపిణి అఖిలాండ కోటి ఆదిపరాశక్తి మానసాదేవి తారాదేవి శీతలాదేవి ఆదిపరాశక్తి మహాశక్తి పరాశక్తి బ్రహ్మరూపే విష్ణురూపే రుద్రరూపే నమో నమః. మామూలుగా పండితులు ఏం చెప్తారే అంటే, మీరు ఈ మంత్రాలు శ్లోకాలు బయట చెప్పకూడదు, చెప్తే మీరు చేసేటువంటి తపశ్శక్తిలో ప్రజలకు పోతుంది అంటారు. నేను చేసే తపశ్శక్తి ప్రజలకు కూడా వెళ్ళాలి అని కోరే సుబ్రహ్మరెడ్డి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుచేతనే మామూలుగా సభల్లో ఎవరు కూడా ఇలాంటి శ్లోకాలని భగవంతుని గురించి ఎక్కువగా మంత్రాలను జపించరు. కానీ నాకు కావాల్సింది నా జీవితంలో ఎంతమంది సంతోషం చూశాను, ఎంతమంది ప్రేమను చూశాను, ఎంతమంది యొక్క జీవితం ఆనందం చూశాను, అప్పుడే నా జీవితం పరిపక్వత ఈశ్వరు యొక్క కటాక్షపరణ అవుతానని నమ్మే వ్యక్తి సుబ్రహ్మరెడ్డి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభలో ఒక మహోన్నత వ్యక్తి, ఇందాక మా సుబ్రహ్మణ్య శర్మ చెప్పినట్లుగా నాగపణి శర్మ సరస్వతీ పుత్రుడు. నేను అనుకుంటాను ఆయన పూర్వజన్మలో తల్లికి సరస్వతీదేవికి కొన్ని వేల లక్షల తేనెతో అభిషేకం చేసుంటాడు. అటువంటి ఆయనకి సహస్ర అవధాని వచ్చి పద్మశ్రీ రావడం మనమంతా గర్వించే వ్యక్తి. తెలుగువారి తెలుగు జాతి యొక్క పండితోత్వ శక్తిని భారతదేశం చాటించగల ఒకే ఒక మహోన్నత వ్యక్తి ఎవరయ్యా అంటే మన నాగపణి శర్మని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనకి పద్మశ్రీ వచ్చింది. అది తొలి మెట్టు. జీవితంలో ఎవరికైనా ముందు పద్మశ్రీ రావాలి, తర్వాత పద్మభూషణం పద్మవిభూషణం. ఖచ్చితంగా ఆయనకి జీవితంలో పద్మభూషణం వస్తుంది, పద్మవిభూషణం వస్తుంది. తెలుగువారు గర్వించే వ్యక్తిగా అవుతాడు. ఆయన అందుచేత సత్కరించాలని ఈరోజు ఏర్పాటు చేసిన దానికి ఎంతో సంతోషంగా ఉంది. మా గురుతుల్యులు శ్రీధర స్వామి గారు ఇందాకే చెప్పాను, చాలా జ్ఞానవంతుడు. నాకు ప్రతిరోజు ఆయనతో కూడా సంభాషణ చేస్తూ ఎన్నో మంత్రాలు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాను. ఆయన మహానుభావుడు. ఈరోజు మహాశివరాత్రి నాడు ఆయన పీఠంలో ఆయన ఉండాల్సి ఉన్నా నా మీద ప్రేమ కొద్దీ, విశాఖ ప్రజల మీద ఒక అభిమానం కొద్దీ ఈరోజు మహాశివరాత్రి నాడు తన పీఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా పాల్గొని మిమ్మల్ని ఆశీర్వదించాలని వచ్చిన దానికి ఒక్కసారి చప్పట్లు కొట్టున్నాయి. బ్రహ్మానందం. మామూలుగా సినీ చరిత్రలో క్యారెక్టర్స్ యాక్టర్స్ కానీ లేదా కామెడియన్స్ కానీ హీరోస్ కానీ ఎవరికి కూడా
సభ మీద దబాయించి ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడే శక్తి గలవాడు ఎక్కడ మనం చూడడం చాలా కష్టం. ఆనాడు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు చిరంజీవి, మోహన్ బాబు గుడ్ స్పీకర్స్. వాళ్ళు ఒకవైపు అయితే పరిజ్ఞాన విజ్ఞానం గల బ్రహ్మానందం. మేము అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన నా మీద నా ఈశ్వర భక్తిగా ముగ్ధుడవుతాడు. ఆయన దేన్ని కేర్ చేయడు, ఒకేదాన్ని కేర్ చేస్తాడు. ఏమిటంటే భక్తిని, శక్తిని, ముక్తిని. ఆ బ్రహ్మానందం ఈరోజు కూడా వచ్చాడు అంటే నా మీద అభిమానం కొద్దీ, నాగపండి సభ మీద అభిమానం కొద్దీ వచ్చాడు. ఆయన మళ్ళీ పొద్దున్న షూటింగ్ పోవాలి, ఇప్పుడు రాత్రి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్. అది అంత జ్ఞానవంతుడు, అంత బిజీ మనిషి. మరి ఈరోజు ఆయనకు వచ్చిన దానికి నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ, అందరూ కూడా ఆయనకు ఒక్కసారి గివ్ హ్యాండ్ టు హిమ్. మామూలుగా రాజకీయంలో ఉన్నప్పుడు వాడిపోతారు, మొహం అంత కళగా ఉండదు. కానీ మా ఫ్రెండ్ మటుకు బాగా కళకళగా ఉన్నాడు. పెళ్ళికొడుకు మరి ఉన్నాడు గంట. ఏందో రహస్యం చెప్పాలి దక్కిన పొలిటికల్ పీపుల్కి. 90 పాళ్ళు పొలిటికల్ పీపుల్ అట్లా ఊగుతుంటారు. ఆయన బ్రహ్మాండంగా మంత్రి పదవిని చూశాను, ఇవన్నీ చూశాను, వస్తుంటాయి పోతుంటాయి. ఐ డోంట్ కేర్, ఐఎమ్ ద పీపుల్స్ మ్యాన్, ఫ్రెండ్లీ మ్యాన్, ఫ్రెండ్స్ మ్యాన్ ఓడి ఆయన ఇజ్ ఏ పర్సనాలిటీ. మరొక వ్యక్తి నాకు జీవితంలో ఆధ్యాత్మిక శక్తి, భక్తి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శివభక్తుడు. ఆయన జీవితంలో అన్నింటినీ త్యజించి శివుని ఈశ్వరులో లేనివో ఎప్పుడు తపస్సు చేసేటువంటి మహావ్యక్తి. ఆయన నాకు ఎన్నో మంత్రాలు ఎన్నో నేర్పించాడు. ఆయనే దీనికి నాంది. ఈ సభకి ఈ కోటి శివలింగాల యొక్క టెక్నాలజీ ఆయనే నేర్పించాడు. మరి ఆయన తర్వాత ఆయన అల్లుడు శ్రీనివాస్ అద్భుతంగా నాకు కుడిభుజంలాగా ఏర్పాటు చేశాడు. ఆయన తర్వాత ఇప్పుడు ఆయన కొడుకు బాబీ చంద్రశేఖర్, ఒక టెక్నాలజిస్ట్, హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్. తను రాత్రి మగళ్ళు కూర్చుని ఇంకా నేనేం తక్కువ కాదు, మా తాత కన్నా మా నాన్నకన్నా ఇంకా బాగా చేస్తానని అంత హై క్వాలిటీగా బ్రహ్మాండంగా చేశాడు. కమాన్, ఐ కంగ్రాచులేట్ హిమ్. చాలా బాగా చేస్తున్నాడు. అందుచేత నా జీవితం తర్వాత కూడా ఈ కార్యక్రమానికి కంప్లీట్గా మరి బాబీకే ఒప్పచెప్తున్నాను. దానికి అన్ని హంగులు ఏర్పాటు చేసి చేస్తాను. ఇక ఒక్క విషయం ఏమిటంటే, మహాశివరాత్రి నాడు మీరు దేవాలయానికి కవులికి వెళితే బయట కూర్చొని పూజారి అభిషేకం చేస్తాడు. ఇక్కడ స్వయంగా మీ చేతుల మీదుగా నేను అభిషేకం చేయించాను. అంతేకాదు, మహాకుంభాభిషేకాన్ని మీరందరూ వెళ్ళలేకపోయినా అక్కడి నుంచి నీరు తెప్పించి నీళ్ళలో కలిపి ఈరోజు మీ అందరి చేత మహాకుంభాభిషేకం విశాఖపట్నంలో సాగర్ తీరంలో చేయించి మీకు పుణ్యం పంచిపెట్టానని సభాముఖంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. ఏది ఏవైనా ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహదేవ్. శంభో శంకర, హర హర మహదేవ్. విశ్వేశ్వర, విరూపాక్ష, విశ్వరూప, సదాశివ, శరణం భవ, భూతేశ, కరుణాకర, శంకర, హర శంభో మహాదేవ, విశ్వేశాంగర వల్లభ, శివశంకర, సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే, మృత్యుంజయాయ, రుద్రాయ, నీలకంఠాయ, సంభవే, అమృతేశాయ, సర్వాయ శ్రీ మహాదేవాయ నమః. మహేశ్వర, మహాదేవ, సర్వేశ్వర, శివ, భర, శంకర, శాశ్వత, పరపతి, ఉమాపతి, పరబ్రహ్మ, పరమేశ్వర, బాలలోచన, మృత్యుంజయ, అభవ, భీమ, వాసుదేవ, త్రిపురాంతక, నీలకంఠ, శ్రీ మహాదేవతే నమః. ఎవరయ్యా పాడింది? సుబ్రహ్మణ్యుడి కాదు, ఈశ్వర శక్తి, మీ అందరిలో ఉండే భక్తి ఇది పాడిస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి నాడు
కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు విశాఖ సాగర తీరాన ఇంతమంది మహోన్నతులు ఉండి, ఆహా ఏమిటి మహాశివరాత్రి నాడు 40వ సంవత్సరం కోటి శివలింగాలకి భక్తితో పొద్దున్న నుండి గంటల తరబడి క్యూలో ఉండి భక్తి భావంతో స్వయంగా గగురుపాటుతో ఎంతో భక్తి భావంతో ఒక్కొక్కరు నీళ్లు పోస్తూ ఉంటే, అభిషేకం చేస్తూ ఉంటే నాకు అనిపించింది, ఈశ్వరా మా ప్రజలకి ఎంత భక్తిని ఇచ్చావు. బహుశా విశాఖ ప్రజలకి భక్తి రావడానికి కూడా నా ద్వారా నువ్వు కల్పించావు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే రావణ బ్రహ్మ అని మా సుబ్రహ్మణ్య శర్మ కంపేర్ చేశాడు. రావణ బ్రహ్మ ఒకవైపు మహోత్తరుడు, మహాశివభక్తుడు, మహాతపస్శాలి, మహాజ్ఞానవంతుడు. ఆయన రామాయణంలో ఆయన ముఖం చూసి శ్రీరాముడు ఆశ్చర్యపడతాడు. ఇంత కళ మొహం అంతా కళ ఉందే, ఇంత ముఖ వర్చస్సు ఉందే, మరి ఎందుకు ఈయన ఇంత పొరపాటు పాపం చేస్తున్నాడు అని ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. మరి రావణ బ్రహ్మ ఒకవైపు ఆయన మహోన్నతమైన జీవితం, మరొక వైపు తెలియనటువంటి తప్పులు చేశాడు. మనం అందరం కూడా ఆయన ఒక విలన్ కింద చూస్తారు. కానీ మనం ఏం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి మనిషిలో మంచితనం ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు తీసేయి, మంచితనం తీసుకో. అది సుబ్రహ్మణ్యుడి ఫిలాసఫీ అని మీకు తెలియజేస్తున్నాను. సో ఆయనలో భక్తిని నేను చూస్తాను, ఆయన ఒక తప్పుని నేను చూడను, తప్పును దూరం పెడతాను. అది సుబ్రహ్మణ్యుడి ఫిలాసఫీ అని మీకు తెలియజేస్తున్నాను. ఆయన రావణ బ్రహ్మ ఓం నమః శివాయ ఆయన ఓంకారం చేసి పార్వతీ పరమేశ్వరుని పక్షం వెళ్ళాలి కైలాసానికి అని చెప్తే నందీశ్వరుడు నో, ఇప్పుడు ఆ పర్మిషన్ లేదు. ఆ పార్వతీ పరమేశ్వరుల తల్లిదండ్రులు నృత్యంలో ఉన్నారు, ఎవరికి కూడా లోపలికి ఆహ్వానం చేయడానికి లేదనంటే, అప్పుడు ఆయన కైలాస పర్వతాన్ని తీసుకెళ్తూ ఉంటే ఈశ్వరుడు శిక్షిస్తాడు. అప్పుడు ఆయన పేగులను తీసి జటా ఘట అసంభ్రమ భ్రమన్యలింప నిజ్జరి విలోల వీచ వల్లరి ధగ 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 జలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే అధిక్షణం మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి మచ్చట విడంబి కంఠ కందరం విచి ప్రబంధ కందరం మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చిదం దకచ్చిదం తం దకచ్చిదం భజే అగర్వ సర్వ మంగళ అగర్వ సర్వ మంగళ కళాకదమ్మ మంజరి మాధురి విజృంభణ స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకం తం తకాంతకం భజే జయత్వద భవిభ్రమ భుజంగ మత్తురా ధగ 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 గణర్గ మర్గరాళ పాల హవ్యవాడ్ ధిమిక్ 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 భుజంగ తుంగ మంగళ గణిక్రమ ప్రవిస్తత తాండవ శివ కరాల పాల పట్టిక ధగ 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 గల ధనంజయే ధరీకృతే ప్రచండ పండ సాయకే ధరా ధరేంద్ర చిత్ర పత్రకే
శంభో శంకర హర హర మహాదేవ్. శంభో శంకర హర హర మహాదేవ్. శంభో శంకర హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీ పని హాయిగా ఉంది, చల్లగా చల్లని గాలి, హాయిగా అన్ని భగవంతుడి పాటలు పద్యాలు శ్లోకాలు వింటూ భక్తిభావంతో ఉన్నారు. నా గొంతేమో నొప్పి పుడుతుంది, మీకేమో హాయిగా ఉంది. బాగుందా మీ పని మొత్తానికి? మరి నాకు మీరు ఏం బహుమతి ఇస్తారు? మీకు ఇంత భక్తి కల్పించిన దానికి, మీకు ఇంత శక్తి కల్పించిన దానికి చప్పట్లు కొట్టండి. అదే నాకు గచ్చి మీది. నాకు కాదు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి బ్రహ్మానందానికి, స్వామికి, గంటాకి, ఇప్పుడు సత్కారం చేసినటువంటి నాగబండి శర్మకి, సుబ్రహ్మణ్య శర్మకి అందరికి చప్పట్లు కొట్టండి. ఎనీహౌ, ఈశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మహాశివరాత్రి నాడు మన అందరం కూడా ఎంతో భక్తి భావంతో, నిర్మల హృదయంతో, ఎవరిని కూడా ద్వేషించకుండా, దూషించకుండా, మంచి మానవత్వంతో, ఈ జీవితం శాశ్వతం కాదు, మనం అందరినీ ప్రేమతో ఉంటాం. ఎవరైనా కూడా మనకు అన్యాయం చేస్తే కూడా కొంతవరకు బాధపడి మళ్ళీ తర్వాత స్నేహితం చేసుకోవాలి. మన జీవితం ధన్యం కావాలి, సమృద్ధి కావాలని మిమ్మల్ని ఈశ్వరుడు సంపూర్ణంగా, ఆ జగన్మాత భారతీ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఈ విశాఖ ప్రాంతం సస్యశ్యామలుగా ఉండాలని, ఇక్కడ ఏ అవంతరాలు జరగకూడదని నా సభాముఖంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి.